భారీ భూకంపం మియన్మార్లో పెరు విషాదం మిగిల్చింది. 6.4, 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపాల ధాటికి మియన్మార్లో 103 మంది చనిపోయారు. 350 మందికి పైగా గాయపడ్డారు. మియన్మార్లో రాజధాని నిపిడాలోని 1000 పడకల హాస్పిటల్ కుప్పకూలిపోయింది. అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ హాస్పిటల్కు ఇంకా పేరు పెట్టలేదు. అటు బ్యాంకాక్లో భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. థాయిలాండ్లో 4 చనిపోగా 81 మంది గల్లంతైనట్లుగా అధికారులు వెల్లడించారు. మియన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ధాటికి పొరుగున ఉన్న థాయిలాండ్ వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్లో 2 సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ భవంతులు నిలువెల్లా వణికిపోయాయి. పలు భవనాలు ధ్వంసమైపోయాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. మియన్మార్లోని మాండూలేలో భూకంప నష్టం భారీగా కనిపిస్తోంది. ప్రకంపనల దాటికి మాండూలే యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఐకానిక్ అవా బ్రిడ్జ్ భూకంపానికి కుప్పకూలిపోయింది. ఇక్కడ ఓ మసీదు కూలి దాదాపు 20 మంది చనిపోగా టౌంగాలో పునరావాస కేంద్రం ధ్వంసమై మరో 5 ప్రాణాలు విడిచారు. ఇక మాండూలేలోని అనేక ప్రాంతాల్లో అధికారులు అత్యవసర పరిస్థితి విధించారు. మియన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలిపోయాయి. రోడ్లు చీలిపోయాయి. చాలామంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. కష్టకాలంలో అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని అభ్యర్థించారు మియన్మార్లోని సైనిక పాలకులు. ఈ మేరకు మిలిటరీ జూంటా ఓ ప్రకటన విడుదల చేసింది. అటు థాయిలాండ్లో కూడా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భూకంపం దాటికి బ్యాంకాక్లో భారీ భవంతులు ఊగిపోయాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమైపోయాయి. ఇన్ఫినిటీ పూల్స్ నుంచి నీరు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. రెండోసారి ప్రకంపనలకు మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ నిట్టనీలునా కూలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల కోసం దీనిని నిర్మిస్తున్నారు. శిథిలాల కింద 80 మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షినవ్రత ఎమర్జెన్సీ ప్రకటించారు. బ్యాంకాక్లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్, స్టాక్ ఎక్స్చేంజీ కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. ఈ భూకంప ప్రభావం ఆగ్నేయ ఆసియా దేశాలపైన కూడా కనిపించింది. భారత్లోని కోల్కతా, ఇంపాల్, మేఘాలయాల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గ్యారో హిల్స్లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. రెండు 2016లోనూ మియన్మార్లో ఇదే తరహాలో భారీ భూకంపం సంభవించింది. 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి థాయిలాండ్, బ్యాంకాక్తో పాటు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనూ ప్రకంపనలు సంభవించాయి. భారత్లోని పట్నా, గౌహతి, కోల్కతాలోనూ ఈ ప్రభావం కనిపించింది. అప్పట్లో మియన్మార్లోని పురాతన నగరం బగాన్లోని పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి. 4 చనిపోయారు. ఇప్పుడు మరోసారి 2025లో మియన్మార్, బ్యాంకాక్ను భారీ ప్రకంపనలు బెంబేలెత్తించాయి. Oh!